div id iframes javascript. Okay, Okay. next what is div అంటే ఏంటి? ఫస్ట్ అంటే div it is nothing but one container. Okay, container. Okay. So is a block level, already we have seen this is a block level container. Block level container used to group HTML elements. Okay, for styling or scripting. Okay, next what we have next, class attribute. Class attributes. Here class attribute ఏంటిది? The class attribute is used to assign CSS styles or select multiple elements. Okay, so Okay. and it is a mutable. Why? Because ఎందుకంటే మ్యూటబుల్ అంటున్నాను ఎందుకంటే ఇది ఒక క్లాస్ని మనం డిఫరెంట్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ కంటైనర్స్కి ఇందులో ఉన్న సిఎస్ఎస్ని మనం యూజ్ చేసుకోవచ్చు, అందుకని మ్యూటబుల్. ఓకేనా? ఇంకొకటి ఏంటిదంటే ఐడి అనేది యూనిక్, అది ఇమ్యూటబుల్. మనము అన్ని దగ్గర యూజ్ చేసుకోలేము, ఒకటే దాని దగ్గర యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే, ఐడి అట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? ద ఐడి attribute is used to uniquely identity. Okay, uniquely identify an element. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకి? ఐఫ్రేమ్. సో ఐఫ్రేమ్ అంటే ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ఎంబెడ్స్ ద అనదర్ వెబ్ పేజ్. దీన్ని వీడియోస్కి ఉన్న దాంట్లో మనం యూజ్ చేయగలుగుతాం ఇది. ఓకే, లైక్ ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఐఫ్రేమ్. సో ఇక్కడ ఏంటిది మనకి? ఈజ్ used to embed another web page or video inside the current HTML. ఓకే, కరెంట్ HTML మనం ఇది యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటిది? జావా స్క్రిప్ట్. సో JavaScript is a scripting language. సో డైనమిక్గా మనం స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకేనా? ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ డైనమిక్ వెబ్ పేజెస్. HTML ఏంటి? స్టాటిక్. JavaScript డైనమిక్. Okay, so like this. So we need to implement the example first using div and all the tags. Div class id iframes javascript. Okay, .html bytecode.
So here I am taking div సో ఇక్కడదే కాపీ చేసి పేజ్ టైటిల్ కింద పెట్టేస్తున్నాను. ఓకేనా? ఓకే. సో ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద div inline css యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో inline css okay. background color I'm going to take, that will be the aqua. Okay, and after that I'm taking padding 10 pixels. 10 pixels. So here H2, this is a div. Okay. ఓకే. Next p tag, div is a container for another elements. ప్యాడింగ్ అంటే వాట్ సైజ్ అక్క? ప్యాడింగ్ అని అంటే Sizing. స్పేస్ వస్తుంది. సో ఇదిగోండి ఒక కంటైనర్లో ఉంది కదా, ఇది ఒక కంటైనర్లో ఉంటుంది. కంటైనర్లో ఉందని ఎలా తెలుసుకోవాలంటే మొబైల్ వ్యూలో పెట్టి చూసుకోవాలి. See, this is not overlapping anything. It is happening in one container only. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్లాస్ అట్రిబ్యూట్. క్లాస్ అంటే ఏంటి, మనం ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అవునా? సో ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పీ ట్యాగ్ అనేది ఒకటి రాసుకుంటున్నాను. సో ఈ పీ ట్యాగ్లోని ఐఎమ్ గోయింగ్ టు అప్లయింగ్ వన్ ఇన్సైడ్ క్లాస్ అట్రిబ్యూట్ని తీసుకుంటున్నాను. ఈ క్లాస్ అట్రిబ్యూట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఆ క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి హైలైట్ అని ఇస్తున్నాను. హైలైట్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాను అంటే దిస్ ఈజ్ ఏ హైలైట్ టెక్స్ట్ అని రాసుకుంటున్నాను. హైలైట్ టెక్స్ట్. ఓకే. నెక్స్ట్ కింద మళ్ళీ పీ ట్యాగ్ క్లాస్. ఈ క్లాస్ నేమ్ని ఇక్కడ యూజ్ చేస్తాను మళ్ళీ. అంటే ఏంటిది, మ్యూటబుల్ కదా, సో మనం ఎక్కడన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అనదర్ హైలైట్ టెక్స్ట్ అని రాసుకుంటున్నాను. దిస్ ఈజ్ అనదర్ హైలైటెడ్ టెక్స్ట్. ఓకే. సో ఆఫ్టర్ దట్ స్టైల్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను యూజింగ్ ఇన్లైన్ సిఎస్ఎస్ హియర్. సారీ, ఆఫ్ సైడ్ ఆఫ్ దట్ ఐఎమ్ యూజింగ్ ఈ క్లాస్ నేమ్ అనేది స్టైల్ ట్యాగ్లో రాస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాను, కలర్, టెక్స్ట్ కలర్ విల్ బి ద రెడ్. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ విల్ బి ద బోల్డ్. ఓకే, బోల్డర్. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఏమవుతుందో. సో సీ హియర్, ఇప్పుడు సేమ్ క్లాస్ నేమ్ ఈ టూ దానికి అప్లై అయింది. ట్యాగ్స్ విల్ బి డిఫరెంట్ బట్ క్లాస్ విల్ బి ద సేమ్. సో క్లాస్ విల్ బి ద యూనిక్. ఓకే. సో నెక్స్ట్ ఐడియా అట్రిబ్యూట్. సో ఐడియా అట్రిబ్యూట్ కూడా అంతే. సో ఇక్కడ చూడు, సేమ్ పీలో నేను ఐడియా అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తున్నాను. స్పేస్ ఐడియా అట్రిబ్యూట్ యూనిక్ అని ఇస్తున్నాను నేను. యూనిక్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఈజ్ ఏ యూనిక్ పారాగ్రాఫ్ టెక్స్ట్. ఓకే. సో యూనిక్ నేమ్ని నేను
ఇక్కడ యూజ్ చేస్తున్నాను యాష్ ఇండికేషన్ తోటి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఒకటే ఇచ్చుకుంటున్నాను. యాడ్ అవ్వట్లేదు. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఓకే, ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఓకే, ఇక్కడ చూడు. సో దిస్ విల్ బి ద హైలైటెడ్ టెక్స్ట్, ఓన్లీ యూనిక్. Yes. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా చూడు. సో సేమ్ ట్యాగ్ని కాల్ చేస్తున్నాను, అది అప్లై అవుతుందో చూద్దాము. ఓకే. ఓకే, సేమ్ చూస్తున్నాను. అప్లై అవుతుంది. ఓకే, బయట ఉంది కాబట్టి అప్లై అవుతుంది, లోపల ఉంటే మాత్రం అప్లై అవ్వదు ఇది. ఓకేనా? ఓకే. కానీ ఓకే, స్టైల్ లోపలే ఉంది కాబట్టి అప్లై అవుతుందా? ఇది అప్లై అవ్వదు, అప్లై అవుతుంది. బట్ ఏంటంటే ఇది అప్లై అవ్వద్దు యాక్చువల్గా. మిస్టేక్ చేశాను నేను. 1 సెకండ్. REL స్టైల్ షీట్, స్టైల్ షీట్స్, స్టైల్ షీట్ పెట్టాలి. బట్ ఇక్కడ ఏంటిదంటే స్టైల్కి షీట్కి స్పేస్ ఉండదు. ఓకేనా? సేమ్ థింగ్ ఇక్కడ సిఎస్ఎస్ది కాల్ చేసుకుంటున్నాను. సిఎస్ఎస్ ఫైల్ని కాల్ చేస్తున్నాను. .css. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ ద ఎండింగ్ ట్యాగ్ ఫర్ లింక్. లింక్ అయితే ఎండింగ్ ట్యాగ్ అయితే ఉండదు. ఓకేనా? సో ఇక్కడ స్టైల్ని తీసేస్తాను. సో దిస్ ఈస్ ద యూజింగ్ వన్. బట్ ఇక్కడ ఏమవుతుందో చూస్తాం. అప్లై అవుతుంది, బట్ ఏంటంటే అప్లై అవ్వకూడదు. వి విల్ చెక్ లేటర్. ఓకే, రెండు సేమ్ ఉంది, సేమ్ ట్యాగ్ ఉంది కాబట్టి అప్లై అవుతున్నట్టుంది. ఒక నిమిషం, నేను ID యూనిక్, this is a italic tag. అప్లై అవుతుంది, బట్ ఏంటంటే ఈ ఐడియా అనేది అప్లై అవ్వకూడదు. బట్ ఎందుకు అప్లై అవుతుందో ఐ విల్ చెక్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఐ ఫ్రేమ్స్. సో ఐ ఫ్రేమ్స్ ఎలా అంటే దీని స్ట్రక్చర్ చెప్తాను నేను. ఐ ఫ్రేమ్స్, వీ డోంట్ హ్యావ్ డేటా రైట్ నౌ. ఓకే, ఐ ఫ్రేమ్ SRC. సో ఇక్కడ ఆల్రెడీ మనకి లింక్ ఉంది కదా, ఆ లింక్ ఇచ్చేస్తాను. వీ హ్యావ్ ద లింక్ రైట్, మై ఛానల్ లింక్. సో దిస్ లింక్ ఐ హ్యావ్ గివెన్ హియర్. విడ్త్ బూట్ స్ట్రాప్ క్లాస్ అనమాట. ఇలా ఇస్తే విడ్త్ ఒక 300 తీసుకుంటాను. ఓకేనా? అండ్ హైట్ ఒక
హైట్ ఒక 200 తీసుకుంటా. ఇలా తీసుకుంటే బూట్ స్ట్రాప్ క్లాస్ డైరెక్ట్గా. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇలా అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి అయితే మనకి ఇది వెళ్ళాలి, బట్ ఇక్కడ ఏంటంటే వెళ్ళట్లేదు. సో ఆ లింక్ అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదు. సో స్టాటిక్ లింక్స్ అనేది వర్కౌట్ అవ్వవు ఇక్కడ మనకి. సో ఇలా అవుతుంది మనకి. ఓకేనా? ఆ పేజ్ వచ్చేసి ఇక్కడ కాల్ అయిపోయింది చూడు. సో ఇలా వర్కౌట్. ఓకేనా? సో లైక్ దిస్. నెక్స్ట్ చిన్న జావా స్క్రిప్ట్ రాద్దాం, ఒకటి చిన్న స్క్రిప్టింగ్ రాద్దాం అంతే. ఓకేనా? సో బటన్కి మనం బటన్ ట్యాగ్ని కాల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆన్ క్లిక్. సో ఆన్ క్లిక్లో నేను ఏం చేస్తున్నాను అంటే షో మెసేజ్ అని చెప్పేసేసి షో ఒకటి, మెసేజ్ అనేసి ఒకటి. సో మెసేజ్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను. ఓకేనా? అది ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాను, క్లిక్ మీ. ఓకేనా? సో బటన్ విల్ బి క్లోజ్. ఇక్కడ నేను ఇక్కడే స్క్రిప్ట్ ట్యాగ్ రాసేసుకుంటున్నాను. స్క్రిప్ట్ ఇన్ ద స్క్రిప్ట్ ఐఎమ్ టేకింగ్ ఫంక్షన్ నేమ్డ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేటప్పటికి షో మెసేజ్. ఓకేనా? సో ఇక్కడ సో మెసేజ్ ఒకటి ఇచ్చుకున్నాను. సో ఇక్కడ నేను జస్ట్ అలర్ట్ మెసేజ్ రాసుకుంటున్నాను. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు క్లికింగ్ ఆన్ దట్ బటన్ ద అలర్ట్ మెసేజ్ విల్ బి థ్రోన్. అలా రాసుకుంటున్నాను నేను. అలర్ట్. ఇక్కడ హెలో. ఓకే, ఈ ఇందులోని హెలో క్లిక్ మీ. క్లిక్ ద బటన్ అనేది కాల్ చేస్తున్నాను. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎండింగ్ దిస్. సో ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్. సో ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్, క్లిక్ మీ. ఇక్కడ చూడు అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. So like this, scripting all the things. Everything is clear, right?